భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం హీటెక్కింది. హంగు ఏర్పడే అవకాశం ఉండటంతో కార్పొరేటర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మంతనాలకు దిగారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేరాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పాల్వంచ 32వ వార్డు కౌన్సిలర్ రాంబాబును కిడ్నాప్కు గురయ్యారంటూ మాజీ మంత్రి ధర్నా చేయడంతో ఆ తర్వాత మళ్లీ రాంబాబును బీఆర్ఎస్ క్యాంపుకు తరలించారు. ఇలాగైనా కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. దీంతో సిపిఐ పార్టీ అభ్యర్థులను ఆకర్షించే అవకాశం ఉండటంతో పార్టీ కార్పొరేటర్లను క్యాంపుకు తరలించారు. ఇప్పటికే కొత్తగూడెం కార్పొరేషన్ పరంగా సిపిఐకి మద్దతిస్తామని కేటీఆర్ బహిరంగంగా తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ 8 కార్పొరేటర్లను వద్దిరాజు, రేగా క్యాంపుకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ సిడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ పై అయితే రాజకీయాలు అయితే హీటెక్కినట్లుగా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ లో నిన్న కౌంటింగ్ పూర్తి కావడంతో ఇటు అంటే సిపిఐకి 22, కాంగ్రెస్ కి 22 సీట్లు రావడం, అంటే ఇద్దరికి కూడా చరి సమానంగా రావడంతో ఇద్దరిలో ఎవరు కూడా ఇక్కడ చైర్మన్ పీఠ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అదే అంటే చేజెక్కించుకున్నందుకు వారు శతవిధాలుగా ట్రై చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీంట్లో సిపిఐ పార్టీ 22 అంటే డివిజన్లలో గెలుపొందింది, కాంగ్రెస్ పార్టీ 22 డివిజన్లలో గెలుపొందేది. అదే అంటే కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీ కూడా ఒక స్థానంలో గెలుపొందడంతో వారికి 23 స్థానాలు అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 8 మంది గెలిచారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో గెలిచారు. ఒక బీజేపీ అభ్యర్థి కూడా గెలిచిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 31 సీట్లు కావాలి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్స్ అఫీషియో ఓట్లు ముఖ్యమైన భూమిక పోషించే అవకాశం ఉంది. దీంతో ఏదైతే ఇప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను ఇటు కాంగ్రెస్ పార్టీ వారు ఎవరికి వారైతే క్యాంపులకు తరలించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏదైతే ఇక్కడ ముఖ్య భూమిక అంటే ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీలు అంటే ఒకటిగా కాకుండా అంటే విడివిడిగా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా స్వతంత్రులు మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అంటే కీలకం కానున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే వారందరినీ అంటే 8 మంది కార్పొరేటర్లను, అదేవిధంగా ఒక 2 స్వతంత్రులను, ఒకరు బీజేపీ అభ్యర్థిని అయితే క్యాంపుకు తరలించినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ చేస్తూ ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ అంటే పొత్తుల్లోనే అంటే ఇద్దరం కలిసే కొత్తగూడెం మేయర్ పీఠ అంటే మేయర్ దక్కించుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో ఒకవేళ వీరిద్దరూ కలిసే అవకాశం ఉంటే మాత్రం వీరు క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటంటూ కూడా కొత్తగూడెంలో చర్చ సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఏదైతే ఒకవేళ అంటే ఇటు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కురనేని సాంబశివరావుకు ఫోన్ చేసి ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ పరంగా మేయర్ సిపిఐకి ఇస్తామంటూ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కి ఇవ్వాలంటూ కూడా ఆయన కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కురనేని అదేవిధంగా సిపిఐ పార్టీ ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంటే ఏదైతే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కు మరియు సిపిఐకి ఒకవేళ అంటే చెడినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ అయితే ఇటు సిపిఐ పార్టీ ఉండడంతో ఇటు వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు 8 మంది అదేవిధంగా మరో 2 స్వతంత్రులు, ఒక బీజేపీ మొత్తం 11 మందిని అయితే వీళ్ళు క్యాంపుకు తరలించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తోటి జట్టకట్టని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తోటి ఒకవేళ వీరు వారి సాయం కోరినట్లే మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ని వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించే అవకాశం ఉండడంతో ఇటు వీరు కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లుగా ఉంటుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెంలో మాత్రం ఖచ్చితంగా అంటే ఇటు క్యాంపు రాజకీయాలతోటి ఎవరైతే అంటే ఇటు కార్పొరేషన్ సీట్లు దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తే పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న సాయంత్రం అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారో వారందరినీ కూడా అంటే ఆఫర్లు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే అంటే వారు కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితుల్లో వీరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అంటే పేర్కొని వీరందరినీ కూడా ఇటు క్యాంపు రాజకీయ అంటే క్యాంపులకు తరలించిన పరిస్థితులు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే 16వ తారీఖున ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండటంతో అప్పటి వరకు కూడా ఈ క్యాంపులలోనే వీరందరూ కూడా ఉండే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.